వైభవాన్ని పరిరక్షించడం మన బాధ్యత అన్న మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి. మాచర్ల నియోజకవర్గంలో కొలువుదీరిన చారిత్రాత్మక సంపద పల్నాడుకే గర్వకారణమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సత్రశాలలో కొలువుదీరిన శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దేవస్థాన అభివృద్ధికి ఎండోమెంట్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ఆయన సమీక్షించారు. ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని 7వ వార్షికోత్సవ కార్తీక మాస అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్నాడులో అతి ప్రాచీన పురాతన వైభవం మాచర్ల నియోజకవర్గంలో ఉందన్నారు. ఎత్తిపోతల రంగనాయక దత్తాత్రేయ స్వామివార్ల ఆలయం, మాచర్ల చెన్నకేశవ స్వామివారి ఆలయం, నాగార్జున సాగర్ బౌద్ధధామం, కారంపూడి వీర్ల దేవాలయం, అడివుప్పల శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయాల అభివృద్ధికి పూర్వ ప్రారంభానికి మనం కట్టుబడి ఉండాలని కోరారు. ఈ చారిత్రాత్మక ప్రదేశాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని, త్వరలో నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. త్రేతాయుగం నాటి అతి ప్రాచీన సత్రశాల శివాలయాన్ని పరిరక్షించుకోవడం మన బాధ్యత అని ఎమ్మెల్యే జూలకంటి వివరించారు. ఆలయంలో వాస్తు దోషాలు, ప్రాంగణంలోని పలు ఉపాయాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయని వాటన్నిటిని పునరుద్ధరించాలన్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించామన్నారు. సీఎం చంద్రబాబు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఎండోమెంట్ ఇంజనీరింగ్ అధికారులను సత్రశాలకు పంపారని, త్వరలో నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు. అలాగే గర్భాలయంలోని మూలా విరాట్ మినహాయించి తదితర అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇంజనీరింగ్ విభాగం డిఈ శ్రీనివాస్, స్థాపతి శ్రీనివాసరావు, ఏఈ జగదీష్, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ కొమిర దుర్గారావు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి పంగులూరి అంజయ్య, మండల పార్టీ అధ్యక్షులు అబ్బిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు గోకుల వెంకటరామిరెడ్డి, సుమంత్ రెడ్డి, ప్రభురాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు ప్రజల తరఫున పల్నాడు చారిత్రాత్మక సంపదను, ప్రాచీన వైభవాన్ని కాపాడాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చేసిన విజ్ఞప్తి మేర వారు వెంటనే స్పందించి ఈరోజు డిఈ గారిని, ఏఈ గారిని, డిప్యూటీ స్థపతి గారిని మన చారిత్రాత్మకమైన సత్రశాల గ్రామానికి, దేవాలయానికి పంపించడం జరిగింది. ఇక్కడ అవసరమైన నిర్మాణాలు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా పునర్నిర్మించటం, వాస్తుపరంగా ఉన్న దోషాలను సవరించటం, ఇక్కడ చేయవలసిన అభివృద్ధి గురించి సూచనలు ఇవ్వటం లక్ష్యంగా ఈరోజు వారు రావటం జరిగింది. వెంటనే స్పందించి ఇక్కడికి టీంని పంపించిన ముఖ్యమంత్రి గారికి, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పల్నాడు ప్రాంతం ఒక చారిత్రాత్మకమైనది. ఒక మాచర్ల చెన్నకేశవ స్వామి దేవాలయం, సత్రశాల దేవాలయం, ఎత్తిపోతలుగా పిలువబడుతున్న ఎత్తి తపోస్థలి, నాగార్జున సాగర్ బౌద్ధిజం, కారంపూడి వీరుల గుడి, నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారు, ఈ అన్ని దేవాలయాల్ని కూడా వీలైనంత వరకు ఈ రాబోయే 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేయాలనే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు చెన్నకేశవ స్వామి దేవాలయం, అలాగే సత్రశాల ఈశ్వరాలయానికి ఎస్టిమేట్స్ తయారు చేయమని చెప్పేసి ఆదేశాలు రావటం, ఆ పని మీద అధికారులు రావటం జరిగింది. కొంతమంది స్వార్థపరుల ప్రయోజనం దృష్ట్యా
ఈ ప్రాంతంలో చారిత్రాత్మకమైన ఆనవాళ్లు చాలా నాశనం అయిపోయినాయి. మన సంస్కృతి చాలా గొప్పది. పల్నాడు అంటే ఫ్యాక్షనిజమే కాదు, ఆదర్శమైన ప్రాంతం. 13వ శతాబ్దంలో చెన్నకేశవ స్వామి దేవాలయం పునరుద్ధరించడం జరిగింది. నిర్మించడం కాదు, పునరుద్ధరించడం జరిగింది. 19 నుంచి 23 వరకు, 22 కదా స్వామి, 23 వరకు కారంపూడి వీరుల తిరునాళ్ళ మహోత్సవం జరగబోతా ఉంది. ప్రపంచంలోనే 2 చోట్ల మాత్రమే వీరులకి నివాళులు అర్పిస్తూ ఈ తిరునాళ్ళు జరగటం జరుగుతూ ఉంది. అందులో మనది భారతదేశంలో, ప్రపంచంలో మనది 2వది. అటువంటి తిరునాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారితోటి, అధికారులతోటి సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. మరొకసారి పబ్లిక్ తోటి, అలాగే పొలిటికల్ సర్కిల్స్ తోటి, అధికారులతోటి మరో సమావేశం కూడా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కారంపూడి తిరునాళ్ళ సజావుగా జరిగేటందుకు అన్ని ఏర్పాట్లు కూడా తీసుకోబడతాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాచర్ల పర్యటన సందర్భంగా కారంపూడి తిరునాళ్ళని జిల్లా ఉత్సవంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి జిల్లా అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ తిరునాళ్ళని వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లోకి సహకరిస్తూ ఉన్నారు. వివరాలని ఖచ్చితంగా పోలీస్ శాఖకి అందజేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక డార్మెట్ని నిర్మిస్తాం. దాతలు ముందుకొస్తే దేవాలయం తరఫున కూడా ఒక సత్రాన్ని ఏర్పాటు చేస్తాం. దాతల నుంచి సహకారాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఏ విధంగా అయితే మనం శ్రీశైలంలో కానీ, తిరుపతిలో కానీ మరి రూమ్స్ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసి కొంతకాలం ఆ ఉత్సవాల సందర్భంలో కానీ, మిగతా సమయంలో కానీ కొంతకాలం వాళ్ళు కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందో, అదే విధంగా ఇక్కడ అలాగే నిదానంపాడు శ్రీలక్ష్మి అమ్మవారి దగ్గర కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం. నిదానంపాడులో మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. అతి త్వరలోనే దాని నిర్మాణానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ దేవదేవుని ఆశీస్సులతోటి ఈ తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని చెప్పేసి మరి ఆ దేవదేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.